ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? సరే ఓ పంచి, ఇదిగో విత్తనాలు. వెంటనే వెళ్ళి భూమి మీద పాతేసేసి నీళ్లు జల్లేసేసి మొక్క తెప్పించేసి పువ్వులు వచ్చేసి కాయలు వచ్చేసి పళ్ళు వచ్చేసి వెంటనే ఫలదాయం పట్రా. ఇప్పుడే వెళ్ళి జల్లేసి వెంటనే అయిపోవాలి. ఇంకేమాత్రం ఆలస్యం లేదు, పట్టుకొచ్చేయి. అలా చూస్తామే, వెళ్ళి పట్టుకొచ్చేయి. అవుతుందా? అవుతుందా? మనం అనుకున్న వెంటనే ఈ పని అయిపోతుందా? అవుదు కదా. అలాగే ప్రతి దానికి ఒక కాలం అనేది ఒకటి ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు అనుకున్న వెంటనే అన్నీ జరగవు. నువ్వు పడ్డ బాధలకి, నువ్వు పడ్డ కష్టాలకి, నువ్వు పడ్డ అవమానాలకి, నువ్వు పడ్డ మాటలకి సమాధానం చెప్పడానికి కాలం అనేది ఒకటి ఉంది. కాలం కలిసి వచ్చేందుకు కూడా నువ్వు అలా ఎదురు చూస్తూ కూర్చో. ఇవాళ నువ్వు తలదించుకోవచ్చు, కానీ రేపు నువ్వు తలెత్తుకుని నిలబడగలిగేటటువంటి ఒక రోజు అనేది ఒకటి వస్తుంది.